హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 5వ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి పాఠమైన ఏ దేశమేగిన పాఠమునకు సంబంధించిన అన్ని సాధనా పత్రాలను ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా సాధనా పత్రం 1. ఇందులో భాగంగా చదవటం, వ్యక్తపరచటం. ఇక్కడ మనకి మొదటిగా ఒక పేరాని ఇవ్వటం జరిగింది. అలాగే దానికి కింద భాగంలో ఆ పేరాకు సంబంధించిన ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. జాతీయ జెండా దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. మన జాతీయ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉంటాయి. జెండా మధ్యలో గల అశోక చక్రం 24 గీతలతో న్యాయం, ధర్మం, నిరంతర పురోగతికి ప్రతీకగా ఉంటుంది. ఈ విధంగా మనకి పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ముందుగా మొదటి ప్రశ్న, భారతీయ జెండాలో అశోక చక్రం దేనిని సూచిస్తుంది? జవాబు, న్యాయం, ధర్మం, నిరంతర దేశ పురోగతిని సూచిస్తుంది. రెండవ ప్రశ్న, దేశ సార్వభౌమాధికారానికి గుర్తు అని దేనిని భావిస్తారు? జవాబు, జాతీయ జెండాను దేశ సార్వభౌమాధికారానికి చిహ్నంగా భావిస్తారు. మూడవ ప్రశ్న, జాతీయ జెండా గురించి చదివారు కదా, మీ మడిలో జాతీయ జెండా ఎప్పుడు ఎగరవేస్తారు? జవాబు, మా బడిలో ఆగస్టు 15 మరియు జనవరి 26వ తేదీలలో జెండాను ఎగరవేస్తారు. నాలుగవ ప్రశ్న, మన జాతీయ జెండా ఏ రంగులను కలిగి ఉంటుంది? జవాబు, ఆప్షన్ ఈ, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. కింది గేయ చరణాలను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులీకెందు. ఇక్కడ మొదటి ప్రశ్న, పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఈ చరణంలో తల్లి అంటే ఎవరు? జవాబు, భారతదేశం. రెండవ ప్రశ్న, మన దేశం భారతదేశం కదా, మీకు తెలిసిన ఇతర దేశాల పేర్లు రాయండి. జవాబు, అమెరికా, జపాన్, కెనడా, చైనా, రష్యా మొదలైనవి. మూడవ ప్రశ్న, పౌరులు అని ఎవరిని అన్నారు? జవాబు, రాయప్రోలు సుబ్బారావు గారు ఆదర్శవంతమైన భారతదేశ ప్రజలను పౌరులు అని అన్నారు. సాధనా పత్రం 2, చదవటం, వ్యక్తపరచటం. మొదటిగా ఆ ప్రశ్న, ఈ కింది గేయ చరణాలను సరైన క్రమంలో రాయండి. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించిన అడవి స్వర్గలోకమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచె నీ తల్లి కనక గర్భమున. ఆ ప్రశ్న, కింది గేయ చరణాలలోని ఖాళీలను పూరించండి. ఇక్కడ మొత్తం 4 ఖాళీలు ఇవ్వటం జరిగింది. అందులో మొదటిది, దీపించే నీ పుణ్య డాష్ పుత్ర. ఇక్కడ జవాబు, దేశంబు పుత్ర. రెండవ ప్రశ్న, సూర్యుని డాష్ సోకునందాక. జవాబు, వెలుతురు, సూర్యుని వెలుతురు సోకునందాక. మూడవ ప్రశ్న, నరుడు డాష్ నడుచునందాక. జవాబు, ప్రాణాలతో, నరుడు ప్రాణాలతో నడుచునందాక. నాలుగవ ప్రశ్న, ఓడల డాష్ ఆడునందాక. జవాబు, జెండాలు, ఓడల జెండాలు ఆడునందాక. తరువాత ఈ ప్రశ్న, కింది పేరాను చదవండి, పట్టికను పూరించండి. మనం దేశాన్ని ప్రేమించాలి, దేశాభివృద్ధి కోసం పనిచేయాలి,
పాఠశాలలో శుభ్రత పాటించటం, నియమాలు పాటించటం, జాతీయ జెండా, జాతీయ గీతానికి గౌరవం ఇవ్వడం లాంటివి దేశభక్తి లక్షణాలు. దేశం యొక్క మంచి కోరే మనం చేసే చిన్న పని కూడా దేశభక్తికి ఉదాహరణే. ప్రతి ఒక్కరూ దేశాన్ని అభివృద్ధి చేయాలన్న భావన కలిగి ఉండాలి. ఈ విధంగా పేరా అనేది ఇవ్వడం జరిగింది. దీనిని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ దేశభక్తి లక్షణాలు, అలాగే పాఠశాలలో పాటించాల్సిన నియమాలను సపరేటుగా ఇక్కడ ఇవ్వబడిన పట్టికలో రాయాలి. ముందుగా దేశభక్తి లక్షణాలు చూద్దాం. దేశాన్ని ప్రేమించటం, దేశాభివృద్ధి కోసం పనిచేయటం, జాతీయ జెండాకు గౌరవం ఇవ్వడం, జాతీయ గీతానికి గౌరవం ఇవ్వడం, దేశం మంచి కోసం చిన్న పనులు చేయడం, దేశ అభివృద్ధిని కోరుకోవడం. తరువాత పాఠశాలలో పాటించాల్సిన నియమాలు. పాఠశాలలో శుభ్రత పాటించడం, పాఠశాల నియమాలు పాటించడం. తరువాత ప్రశ్న, మీ బడిలో శుభ్రత కోసం పరిశుభ్రత కార్యక్రమం జరుగుతుంది. దీనిలో పాల్గొనటం ద్వారా మీరు ఏ విలువను కలిగి ఉన్నారు? జవాబు ఆప్షన్ ఆ, దేశభక్తి. సాధనాపత్రం 3. పదజాలం. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. మనము ఎక్కడ ఉన్నా నియమాలు పాటించటం చాలా ముఖ్యం. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వినాలి. బడిలో జరిగే అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలి. రోడ్డుపై ఎడమ చేతి వైపు నడవాలి. ఇంటిలో అమ్మా నాన్న చెప్పిన మాటలు వినాలి. నియమాలు పాటించటం మంచి పౌరుని లక్షణం. ముందుగా పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి. ఇక్కడ మనకి కొన్ని సరళ అక్షరాలు ఇవ్వటం జరిగింది. మా, ఏ, యా, ఊ, బ. మరికొన్ని సరళ అక్షరాలను మనం పేరాలో గుర్తించి ఈ సర్కిల్స్లో రాయాలి. నా, లా, టా, డా, జ. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. మడత, ఎడమ, యమకం, ఉంగరం, బలపం, నలత. తరువాత పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. పై పదాలలో మనం ఉంగరం అనే పదాన్ని తీసుకున్నట్లయితే, నా పుట్టినరోజుకి మా మామయ్య ఉంగరం బహుమతిగా ఇచ్చాడు. ఈ విధంగా సొంత వాక్యాన్ని రాయవచ్చు. తర్వాత పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. ఇక్కడ మనకి కొన్ని గుణింత అక్షరాలు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. మిగిలినవి మనం పారాగ్రాఫ్ నుండి ఈ విధంగా రాయవచ్చు. నా, చ, లా, కా, నే, వి. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. నారు, చారలు, లారీ, కాకి, నిజం. పై పదాలతో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. నారు, మా పొలంలో వరి నారు వేశారు. పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. క, డు, మ. పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి. అక్క, లడ్డు, కమ్మని, అన్నాను. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. లడ్డు అనే పదాన్ని తీసుకున్నట్లయితే, మా అక్క నాకు లడ్డు ఇచ్చింది. పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి, వాటితో వాక్యాలను రాయండి. పైన ఇవ్వబడిన పేరా నుండి సంయుక్తాక్షర పదాలను మనం గమనించినట్లయితే, మొదటిది కార్యక్రమం, అలాగే పాల్గొనాలి. ముందుగా కార్యక్రమంపై సొంత వాక్యాన్ని గమనించినట్లయితే,
ఈరోజు మా పాఠశాలలో మొక్కలపై అవగాహన కల్పించే కార్యక్రమం జరిగింది. అలాగే పాల్గొనాలిపై సొంత వాక్యాన్ని గమనించినట్లయితే తరగతి గదిలో జరిగే ప్రతి కృత్యంలో అందరూ విద్యార్థులు పాల్గొనాలి. నెక్స్ట్ వచ్చేసి పదజాలం. ఇందులో భాగంగా ఇక్కడ కీలక పదం ఆధారంగా పదాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇవ్వబడిన కీలక పదము బడి. బడి రిలేటెడ్ పదాలు అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వబడిన ఖాళీలలో రాయాలి. పలక, పుస్తకాలు, బలపం, నల్లబల్ల, ఇంకా ఇవే కాకుండా మరికొన్ని పదాలైనా సరే మనం బడికి సంబంధించిన పదాలను ఇక్కడ మనం రాయవచ్చు. తరువాత పై పదాలతో వాక్యాలు రాయండి. మనం పైన రాసిన పదాలపైన ఇక్కడ సొంత వాక్యాలు అనేది రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడింది. మా బడిలో 5 తరగతి గదులు ఉన్నాయి. బడి అనే పదం పైన ఈ విధంగా వాక్యాన్ని రాయటం జరిగింది. అలాగే మనం మిగిలిన పదాలపైన సొంత వాక్యాలను రాయాలి. నేను పలకపై వర్ణమాల రాశాను. మాకు 5వ తరగతి పాఠ్యపుస్తకాలు అన్నీ ఇచ్చారు. రాము పలకపై బలపంతో ఆపిల్ బొమ్మను అందంగా వేశాడు. నా దగ్గర రంగురంగుల పెన్సిల్స్ చాలా ఉన్నాయి. నాకు ఇష్టమైన పాఠ్యపుస్తకం తెలుగు. మా టీచర్ నల్లబల్లపై అందంగా రాస్తుంది. తరువాత గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. మొదటి ప్రశ్న, విశ్వం అనంతమైనది. ఇక్కడ గీత గీసిన పదము అనంతమైనది. దీనికి జవాబు అంతులేనిది. ఆప్షన్ ఆ. కింది వాక్యాన్ని చదవండి. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. దానితో సొంత వాక్యాన్ని రాయండి. కనకం ధరలు బాగా పెరిగాయి. ఇక్కడ గీత గీసిన పదం కనకం. కనకం అనగా అర్థం బంగారం. దానిపైన సొంత వాక్యం, బంగారం ధరలు తరచూ మారుతూ ఉంటాయి. తరువాత పదజాలం. ఇందులో భాగంగా కింది పదాలకు వచనాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏకవచనంలో వడి అని ఇవ్వడం జరిగింది. దానికి మనం బహువచనాన్ని రాయాలి. అలాగే కొన్ని బహువచన పదాలు ఇవ్వటం జరిగింది. వాటికి మనం ఏకవచనం రాయాలి. ఇక్కడ ఏకవచనంలో వడి, దానికి బహువచనం వడులు. అలాగే బహువచనంలో ఇవ్వబడిన పదం గీతాలు, దానికి ఏకవచనం గీతం. తర్వాత ఇవ్వబడిన ఏకవచన పదం ఓడ, దానికి బహువచనం ఓడలు. అలాగే తర్వాత ఏకవచన పదం పౌరుడు, దానికి బహువచన పదము పౌరులు. తర్వాత ఇవ్వబడిన బహువచన పదం దేశాలు, దానికి ఏకవచనం దేశం. ఇప్పుడు మనం పైన రాసిన పదాలపైన సొంత వాక్యాలను రాయాలి. ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వటం జరిగింది. బడి. బడిలో తల్లిదండ్రుల సమావేశం జరిగింది. బడులు. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ బడులు ఉన్నాయి. తరువాత గీతం. జాతీయ గీతం మన దేశ గౌరవానికి ప్రతీక. గీతాలు. పిల్లలు పాఠశాలలో దేశభక్తి గీతాలు పాడారు. పౌరుడు. ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి కృషి చేయాలి. పౌరులు. మంచి పౌరులు దేశాభివృద్ధికి సహకరిస్తారు. తరువాత దేశం. మన దేశం భారతదేశం. దేశాలు. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఫస్ట్ వన్, పాడరా నీ తెంగు బాలగీతములు. ఇక్కడ గీత గీసిన పదము తెంగు, దీని అర్థము తెలుగు. అలాగే రెండవ ప్రశ్న, మధుకు మహాయోగం కలిగింది. ఇక్కడ గీత గీసిన పదం యోగం. యోగం అనగా అదృష్టం. సరైన జవాబును గుర్తించండి. దేశభక్తి ఉన్న పిల్లలు పాఠశాలలో కూడా డాష్గా ప్రవర్తిస్తారు. జవాబు
బాధ్యతగా అనగా ఆ అనే ఆప్షన్ని మనం బ్రాకెట్లో ఉంచాలి. సాధనా పత్రం 6. ఇందులో భాగంగా ఇవ్వబడిన కృత్యం స్వీయ రచన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, రాయప్రోలు సుబ్బారావు మన పౌరులు ఎలాంటి వారని చెప్పారు? జవాబు, మన పౌరులు దేశభక్తి కలిగిన వారై, మంచి నడవడికతో దేశ గౌరవాన్ని కాపాడేవారై, దేశ అభివృద్ధికి కృషి చేసేవారని తెలిపారు. రెండవ ప్రశ్న, భారతీయ నౌకలపై ఏవి ఆడుతున్నాయని కవి అన్నారు? జవాబు, భారతీయ నౌకలపై జెండాలు ఆడుతున్నాయని కవి రాయప్రోలు సుబ్బారావు గారు అన్నారు. మూడవ ప్రశ్న, ఏ దేశం వెళ్ళినా మనం ఏమి చేయాలి? జవాబు, ఏ దేశం వెళ్ళినా మనం భారతీయులమని గర్వపడుతూ దేశ గౌరవాన్ని నిలబెట్టేలా ప్రవర్తించాలి. నాలుగవ ప్రశ్న, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో అని కవి అన్నాడు కదా. ఇక్కడ పువ్వులు అంటే సంస్కారవంతులైన ప్రజలు. నీకు తెలిసిన మహనీయుల పేర్లు రాయండి. జవాబు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఐదవ ప్రశ్న, గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి. జవాబు, మనం ఏ దేశం వెళ్ళినా ఎలాంటి పదవిలో ఉన్నా మన తల్లి భారతమాతను పొగడాలి, మన జాతి గౌరవాన్ని నిలబెట్టాలి. మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో స్వర్గం లాంటి భారతదేశంలో పుట్టాము. ఏ మంచి పూలతో మనం పూజించామో కనక గర్భము వంటి ఈ భారత భూమిపై పుట్టాము. సూర్యుని వెలుతురు ఉన్నంత వరకు, ఓడలు సముద్రంలో తిరుగుతున్నంత వరకు మన జాతి కీర్తి ప్రకాశిస్తుంది. మన దేశం లాంటి దేశం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆరవ ప్రశ్న, పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి? జవాబు, పౌరులు దేశభక్తిని కలిగి ఉండాలి, నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవర్చుకోవాలి, ఇతరుల పట్ల సేవాభావం, సహకార భావం కలిగి ఉండాలి, మన దేశ చట్టాలను గౌరవించాలి, దేశాభివృద్ధికి కృషి చేయాలి. సాధనా పత్రం 7. భాషాంశాలు. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వాక్యం పూర్తి అయిన తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏది? గుర్తించి రాయండి. ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్స్: పూర్ణ విరామ చిహ్నం అనగా ఫుల్ స్టాప్, స్వల్ప విరామ చిహ్నం అనగా కామా. మనం ఇక్కడ జవాబు వచ్చేసి పూర్ణ విరామ చిహ్నం అనగా ఫుల్ స్టాప్. రెండవ ప్రశ్న, శివయ్య విరామ చిహ్నాలను పాటిస్తూ కొన్ని వాక్యాలు రాశాడు. అతని తప్పుగా రాసిన వాక్యాలను గుర్తించి సరిచేసి రాయండి. ఇక్కడ ఇవ్వబడిన వాక్యాలలో మొదటి వాక్యము, మేము పెన్ను, పెన్సిలు, రబ్బరు కొన్నాము. ఇక్కడ పెన్సిల్ పక్కన ఆమ అనేది ఉంచాలి. రెండవ వాక్యము, నేను రోజు బడికి వెళ్తాను. ఇక్కడ వాక్యం చివరలో ఫుల్ స్టాప్ అనేది ఉంచాలి. మూడవ వాక్యము, మా అమ్మ కూరగాయలు, ఆకుకూరలు కొన్నది. ఇక్కడ కామా అండ్ ఫుల్ స్టాప్ కరెక్ట్గా ఇవ్వబడినది. నాలుగవ వాక్యము, నాకు ఆటలు, పాటలు, కథలు అంటే ఇష్టం. ఇక్కడ ఆటలు పక్కన కామా, పాటలు పక్కన కామా, అలాగే వాక్యం చివరలో ఫుల్ స్టాప్ అనేది ఉంచి వాక్యాన్ని రాయాలి. చివరి వాక్యము, నేను పద్యాల పోటీలో బహుమతి పొందాను. కింది పేరాను చదవండి. అవసరమైన పూర్ణ విరామ చిహ్నము, స్వల్ప విరామ చిహ్నములను ఉంచండి. పేరాను తిరిగి రాయండి. మా పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాని ఎగరవేస్తారు. అందరం జాతీయ గీతం ఆలపిస్తాము. ఆ తర్వాత విద్యార్థులు దేశభక్తితో కూడిన ప్రసంగాలు, పాటలు, నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.
తరువాత సృజనాత్మకత. ఇందులో భాగంగా ఇక్కడ గేయాన్ని పొడిగించండి అని ఇవ్వడం జరిగింది. మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం. జామ పండు మాకిష్టం, జామ మొక్కను నాటేస్తాం. నేరేడు పండు మాకిష్టం, నేరేడు మొక్కను నాటేస్తాం. పండ్ల చెట్లు పెంచేస్తాం, పచ్చని ప్రకృతిని కాపాడేస్తాం. పర్యావరణాన్ని రక్షిస్తూ ఆరోగ్యంగా జీవిస్తాం. తరువాత సాధనా పత్రం. నేనేమి నేర్చుకున్నాను. ఇందులో భాగంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, వాక్యంలో గీత గీసిన పదానికి వచనం మార్చి వాక్యం రాయండి. ఇక్కడ గీత గీసిన పదం పందిళ్ళు. దీనికి మనం వచనం మారిస్తే అనగా ఏకవచనం రాస్తే పందిరి అని వస్తుంది. నవరాత్రి ఉత్సవాలకు పందిరి వేస్తారు. రెండవ ప్రశ్న, కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. ఇక్కడ ఇవ్వబడిన పదము కథ. మా తాతయ్య ప్రతిరోజు ఒక మంచి కథ చెబుతాడు. మూడవ ప్రశ్న, సరైన విరామ చిహ్నాలను పాటించని వాక్యాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఈ అనగా 4వది. అమ్మ గారెలు బూరెలు చేసింది. ఇక్కడ గారెలు పక్కన విరామ చిహ్నాన్ని ఉంచాలి, కానీ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి విరామ చిహ్నాలను పాటించని వాక్యము ఆప్షన్ ఈ. తరువాత కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. విద్యార్థులతో ఈ పేరాని అర్థవంతంగా చదివించి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులను వారితో చెప్పించాలి. ముందుగా మొదటి ప్రశ్న, పేరాలో నిజమైన వీరులు అని ఎవరిని అన్నారు? జవాబు పారిశుద్ధ్య కార్మికులు. రెండవ ప్రశ్న, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుసుకున్నారు కదా, మీ బడిలో పరిశుభ్రత కోసం మీరు చేయగల పనులు ఏమిటి? తరగతి గదిని శుభ్రంగా ఉంచుతాను, చెత్తను చెత్తబుట్టలో వేస్తాము, అందరం పరిశుభ్రతను పాటిస్తాం. మూడవ ప్రశ్న, చెత్తను ఎక్కడ వేయాలి? జవాబు చెత్తబుట్టలో, ఆప్షన్ ఈ. తరువాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, మధ్యాహ్న భోజనం సమయంలో మీరు పాటించే 2 పరిశుభ్రత నియమాలను రాయండి. జవాబు భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుగుతాను. భోజనం తర్వాత మిగిలిన చెత్తను చెత్తబుట్టలో వేస్తాను. రెండవ ప్రశ్న, దేశభక్తికి సంబంధించిన 2 నినాదాలు రాయండి. జవాబు దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశాన్ని ప్రేమిద్దాం, దేశాభివృద్ధికి కృషి చేద్దాం. మూడవ ప్రశ్న, పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి? జవాబు పౌరులు నీతి, నిజాయితీ, ధైర్యం, క్రమశిక్షణ, దేశం పట్ల ప్రేమ, సేవాభావం, గౌరవం, త్యాగం వంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. నాలుగవ ప్రశ్న, లేదురా ఇటువంటి భూదేవి ఎందు అని కవి అన్నారు కదా, మన దేశ గొప్పతనం గురించి రాయండి. జవాబు మన దేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు కలిగిన దేశం. అనేక మహనీయుల శాస్త్రవేత్తలు, స్వాతంత్ర సమరయోధులు జన్మించిన పుణ్యభూమి. భిన్న భాషలు, మతాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ అందరూ ఐకమత్యంగా జీవించటం మన దేశ ప్రత్యేకత. ఐదవ ప్రశ్న, ఏ దేశమేగిన గేయ సారాంశాన్ని రాయండి. జవాబు మనం ఏ దేశంలో ఉన్నా, ఏ పీఠం ఎక్కినా, ఏ పదవి పొందినా మన తల్లి భూమి భారతదేశాన్ని మరవకూడదని చెప్పారు. భారతదేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర కలిగిన పుణ్యభూమి అని కొనియాడారు. దేశ గౌరవాన్ని కాపాడుతూ మంచి పౌరులుగా దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఈ గేయం బోధిస్తుంది. తర్వాత ప్రశ్న, మన దేశ ప్రతిష్టని పెంచిన క్రీడాకారులను ప్రశంసిస్తూ 4 వాక్యాలు రాయండి. జవాబు
మన భారత క్రీడాకారులు తమ ప్రతిభతో ప్రపంచ స్థాయిలో దేశానికి గౌరవం తీసుకువచ్చారు. వారి కృషి, పట్టుదల యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించి దేశ ప్రతిష్టను పెంచారు. వారి విజయాలు ప్రతి భారతీయునిలో గర్వాన్ని నింపుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది.